పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప. హలో గైస్, ఐ యామ్ అభిరామ్ వర్మ. నేను ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు, అడవులు, పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇంకా జలపాతాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈస్ట్ గోదావరి జిల్లా గండిపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాను. బోట్లోకి ఎంటర్ అవగానే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వేడివేడిగా టిఫిన్స్ అయితే ఇస్తున్నారు. కిందంతా మొత్తం ఏసీ క్యాబిన్ ఉంటుంది. టిఫిన్ అయితే 2 వడ 2 ఇడ్లీ కొంచెం ఉప్మా పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇక పైకి వెళ్ళి కూర్చుంటే కనుక మరి ఇక సేమ్ డే సన్నిస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది జస్ట్ ఒక 10 minutes లో. ఇక పైన కావేరి గెస్ట్ రావాలి, కావేరి త్వరగా రావాలి కదా. కింద టిఫిన్స్ కంప్లీట్ అయిపోగానే మొత్తం అందరూ ఇలా మీదకి వచ్చేయాలి. ఇక్కడ కూర్చొని చుట్టూ ఉన్న గోదావరి రివర్ అందాలు చూస్తుంటే భలే ఉంది. అందరూ సేఫ్టీ జాకెట్స్ వేసుకొని బోట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి 1000 కళ్ళతో చూస్తున్నారు. స్టార్టింగ్ మనకి ఇక్కడ పోలీసులు బ్యాగ్స్ అవి చెక్ చేస్తారు. మన వెహికల్స్ అవి అక్కడే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరే డైరెక్ట్ గా వెళ్ళి చూసినట్టు ఉంటుంది. రైట్ సైడ్ చూడండి ఒక విలేజ్. ఆ విలేజ్ తూర్పు జిల్లా అనే విలేజ్ అండి, పూడిపల్లి. రైట్ సైడ్ కనపడే ప్రాంతమే పూడిపల్లి. ఈ పూడిపల్లి ప్రాంతంలో ఈ విలేజ్ పోతుంటే సినీ రంగం కూడా చాలా బాధపడుతుంది. నెంబర్ పూర్తి చేయడం శ్రీశైలం, బంగారు బుల్లోడు, ఆపద్బాంధుడు, ఒక్క మగాడు, ఆ తీసిన మూవీస్ అని కూడా సూపర్ డూపర్ హిట్ అని శ్రీ గంగమ్మ తల్లి పుణ్యం అంటూ. శ్రీశైలం ఆపద్బాన్ మూవీలో ఔరా మగచల అనే సాంగ్, ఆపద్బాన్ మూవీ దాదాపు 80% ఇక్కడ షూట్ చేయడం జరిగిందండి. రైట్ సైడ్ కొండ కాబడుతున్న కొండ మీకు ఎప్పుడు గుర్తొస్తుందంటే బంగారు బుల్లోడు మూవీలో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో బాలకృష్ణ హెలికాప్టర్ వెళ్ళి ఆ కొండ ఢీకుంటుంది. ఆ హెలికాప్టర్ బ్లాస్ట్ అవుతుంది. వెంటనే ఆ బ్లాస్ట్ అయిన బాలకృష్ణ వెంటనే ఆ ఫైట్ లో గోదాట్లో దూకేస్తాడండి కొండ మైన్స్. అదే బాలకృష్ణ ఈత రాదండి. ఆయన తోళ్ళకి తాడుగొట్టి లాగుతుంటే బాలకృష్ణ కోపం తోగొట్టాడండి. తోళ్ళని దిగిపోయాయండి. జై బోలయ్య. అదనమాట, అప్పట్లో ఎన్నో మూవీస్ అక్కడ షూట్ చేశారంటే. ఇలా బోటు మీద వెళ్తుంటే చుట్టూ చాలా ఊర్లు కనిపిస్తాయి, కానీ అక్కడ మనుషులు ఉండరు. ఎందుకంటే కొన్ని రోజుల్లో పోలవరం ప్రాజెక్టు వల్ల వాటర్ లెవెల్ పెరిగి ఊర్లన్నీ మునిగిపోతాయి. సుమారు 276 ఊర్లు మునిగిపోతున్నాయి. అంటే 40,000 కుటుంబాలు తమ సొంత ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. టిఫిన్ చేసిన ఒక అరగంటకి అందరికి టీ ఇస్తారు. కనుక మరి ఇవి కానీ చూస్తే కనుక మనకి ఇందిరా సాగర్ గా పిలువబడుతుంటే పోలవరం ప్రాజెక్ట్. లెఫ్ట్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ లో లాంగ్ షాట్ లో చూస్తే కనుక కొన్ని గేట్స్. మరి ఇవి కానీ చూస్తే కనుక మన యొక్క పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఈ యొక్క ప్లేస్ లో అయితే కనుక మరి 48 గేట్స్, 48 గేట్లు. మరి యొక్క గ్రామాలు అయితే కనుక నీటి మునుగుతున్నాయి. కానీ కొన్ని గ్రామాల్లోనైతే కనుక చాలా మంది పంటల పండగ, చాలా మంది ఆత్మహత్య చేసుకుని చాలా మంది చనిపోతున్నారు. ఈ యొక్క వర్క్ అయిన తర్వాత ఇక వాటర్ అంతా కూడా డెలివరీ చేయడం జరుగుతుంది. మరి ఇదే సార్ మరి ఇక పోలవరం ప్రాజెక్ట్. కానీ ఎవరైతే పంటలు పండుతలేదో వాళ్ళందరికీ అయితే చూస్తే కనుక మరి బంగారు భూముల కింద మారి వాళ్ళందరూ. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఎన్నో ఊర్లు పోయాయి, ఇంకా కొండలు కూడా తవ్వేస్తున్నారు. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే కొన్ని వేల రైతులకు ఉపయోగపడుతుంది. దేవీపట్నం అనే విలేజ్. మరి ఇక దేవీపట్నం అనే విలేజ్ చెప్పగానే ఒక వ్యక్తి గుర్తు రావాలి సార్ అందరూ కూడా. వ్యక్తి ఎవరంటే చూస్తే కనుక అప్పట్లో మన ఫ్రీడమ్ ఫైటర్, మన ఇండియన్స్ కోసం చాలా పోరాటం జరిగింది. ఒక్కసారి మన అల్లూరి సీతారామరాజు, ఒక్కసారి అందరూ కూడా గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి సార్. అల్లూరి సీతారామరాజు గారికి సార్ 2 చేతులు ఉన్న వాళ్ళ క్లాస్ కూడా గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. చేతులు లేని వాళ్ళంటే ఎవరు కొట్టద్దే, ఓకేనా? ఓకే సరే. మన ఇక్కడ చూస్తే కనుక మన అప్పట్లో మన ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారు ఎందుకంటే అన్న టయానికి కొల్లగొట్టడం అంటే 5 పోలీస్ స్టేషన్ లో 1 ఆఫ్ ది చెక్ పోస్ట్ వచ్చి మరి దేవీపట్నం. మరి మిగతా 4 వచ్చి రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతిగల, రాజమంగి, 5 వచ్చి మరి దేవీపట్నం. మరి ఇక మనకి రైట్ లో లాంగ్ గా చూస్తే కనుక స్ట్రైట్ గా కొన్ని అపార్ట్మెంట్ కనిపిస్తున్నాయి అందరూ కూడా. మరి ఇక్కడే సార్ మనకి అల్లూరి సీతారామరాజు నిర్మించిన ప్లేస్ జస్ట్ ఒక ఫ్రంట్ కి వెళ్తే కనుక క్లియరెన్స్ కనిపిస్తుంది. సార్ డైస్ ఖాళీ చేస్తే కనుక ఇక్కడ కూడా జస్ట్ ఒక ఫేమస్ ఎంటర్టైన్మెంట్ డాన్స్ షో అయితే కనుక స్టార్ట్ అవుతుంది. బ్రోస్ అందరూ కూడా కింద అందరూ కూడా పైకి వచ్చేయండి భయ.
ఒక కింద ఎవరు కూడా ఉండదు ప్లీజ్, అందరూ కూడా మీరు బోట్ పైకి వస్తే కనుక మనకి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే diesen Schmerz hinab nur ich. I think we are different. Our love was so magnificent. I tried so hard to know as far I could ever go. I think I broke myself. I tried our love. Your love was und die Herzen sind kalt, ja ich bin heute allein und doch sag ich dir eins, gib das hier jetzt auf den Wissen. ఒకసారి మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? పెళ్ళి 40 సంవత్సరాలు అయింది. టెన్షన్ పడుతుంది మేడం, ఎదురుకుండా టెన్షన్ పడుతున్నారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 42 ఇయర్స్ అయిందండి. 44 ఇయర్స్ ఉన్నారు మా క్యాషియర్, 74 ఉన్నారు మా మేము ఎక్కువ రైల్వేలో పోస్ట్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ కాదు పోస్ట్. మీరు అంటేనండి ఇప్పటిదాకా చేస్తారు కదా, వెళ్ళేస్తారు. తర్వాత వాళ్ళు వస్తారు. చేయండి అందరూ ఫోన్ చేయాలి కాబట్టి గట్టి క్లాస్ సమంత. బోట్లో అయితే ఫుల్ ఫన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 5 minutes బోట్ నడిపాను, అసలు వాటి ఎక్స్పీరియన్స్ అసలు అదిరిపోయింది. నాలా సోలోగా కాకుండా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వస్తే ఈ ట్రిప్ చాలా బాగుంటుంది. అసలు చుట్టూ ఉన్న లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఒక 3-4 years బ్యాక్ ఇక్కడే బోట్ మునిగిపోయింది. అప్పట్లో చాలా మంది బాడీస్ కూడా దొరకలేదు. బోట్ ఎందుకు మునిగిపోయిందంటే ఈ కరువుస్ ఉండడం వల్ల ఇక్కడ సుడిగుండాలు ఎక్కువ ఏర్పడతాయంట. ఆ తర్వాత 1 year దాకా ఇవన్నీ బ్యాన్ చేస్తారు. రీసెంట్ గానే ఓపెన్ చేశారు మళ్ళీని. ఇక్కడ మెయిన్ గా ఒక 3 type ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఇది రాజమండ్రి టు పాపకొండలు, అది 1 day ట్రిప్. రాజమండ్రి టు పాపకొండలు అయితే రాజమండ్రిలో మార్నింగ్ 7:30కి బస్సు స్టార్ట్ అవుద్ది. అక్కడ నుంచి గండిపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్ కి అయితే తీసుకొస్తారు. ఇక్కడ బోట్ స్టార్ట్ అవ్వబోతుకి నియర్లీ 10 అయిపోద్ది. దీని ప్రైస్ వచ్చి మీకు 1250 రూపీస్ పడుతుంది. ఒకవేళ మీరు గండిపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్ కి వచ్చేస్తే 1000 రూపీస్. సెకండ్ది రాజమండ్రి టు భద్రాచలం, ఇది కూడా సేమ్ ప్రాసెస్. దీని ప్రైస్ వచ్చి మీకు 2300 అలా పడుతుంది. మనకి థర్డ్ది వచ్చి 1 day నైట్ స్టే. మనకి మెయిన్ గా ఈ ట్రిప్ లో లాస్ట్ పాయింట్ వచ్చి పేరంటపల్లి. మనకి పేరంటపల్లి కొంచెం ముందు ఇక్కడ కాటేజెస్ అండ్ టెంట్స్ ఉంటాయి. వాటి ప్రైస్ అయితే కాటేజెస్ అయితే 5500 అలా ఉంటుందంట. అదే టెంట్స్ అయితే 4500 అలా ఉంటుందంట. ఒకవేళ మీరు మన వీడియోస్ చూసి వచ్చామని చెప్తే ఒక 10% డిస్కౌంట్ ఇస్తారు. మీరు నైట్ ఇక్కడ ఉండి నెక్స్ట్ భద్రాచలం ఉన్న వెళ్ళొచ్చు, లేదంటే రిటర్న్ రాజమండ్రి అయినా వచ్చేయచ్చు. ఒకవేళ మీకు నాన్ వెజ్ కావాలనుకుంటే ఒక 500 ఎక్స్ట్రా పే చేయాలి. ఆ 500కి 1 kg చికెన్ కర్రీ చేసిస్తారు. మీరు ఈ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా ఉండాలంటే వాళ్ళ యొక్క నెంబర్స్ కింద ఇస్తాను, డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అడ్వాన్స్ ఒక 500 పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చు. నవపప్పు ధాన్యాలు ఏంటి గురువు గారు? ఉన్నవి 2 కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు. మనకు ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే జీరా రైస్, పప్పు, ఇంకొక కర్రీ, సాంబారు, ఇంక ఇవన్నీ ఉంటాయి. ఫుడ్ అయితే క్వాలిటీగా టేస్టీగా చాలా బాగుంది. మరి రైట్ లో కనిపించే మరి పాపిడి కొండలు, లెఫ్ట్ లో కనిపించే మరి పాపిడి కొండలు. మరి ఈ రోజు మనకి బోటికి స్ట్రైట్ గా ఎత్తైన శిఖరాల వల్లే ఆకాశానికి తాకినట్టు కనిపిస్తున్నాయి. చూడండి, ఇవే సార్ మరి పాపిడి కొండలు. మరి ఇక చాలా మంది ఇక పాపి కొండ పేరు ఎలాగొచ్చిందని చాలా మందికి డౌట్ ఉండదు. కానీ ఇవి పాపి కొండలు అయితే కాదు, పాపిడి కొండలు. మరి ఇక ఆడవారు సిరిసిపోయి ఒక పాపిడి ఎలాగైతే ఉంటుందో మరి పైన కానీ చూస్తే కనుక ఒక ఆడవారు సిరిసు పైన మరి పాపిడి మరి అలాగ ఉంటుందో మరి పైన కానీ చూస్తే కనుక అప్పటి నుండి కూడా మరి కవులైతే కనుక పాపిడి కొండలని కూడా
ఇక్కడ ఉన్న గిరిజనులకి కరెంటు ఇంకా వేరే ఇతర సదుపాయాలు ఏవీ ఉండవు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే పడవల మీద వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న గిరిజనులకి జీవన విధానం ఏంటంటే చేపలు పట్టడం, కొండ చీపుర్లు, తేనె ఇలాంటివన్నీ సేకరించి భద్రాచలం తీసుకెళ్ళి అమ్ముతుంటారు. మన ఫైనల్ డెస్టినేషన్ పేరెంట్పల్లికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మనం చూడడానికి ఫేమస్ శివాలయం ఉంది. ఇంకా ట్రైబల్స్ యొక్క లైఫ్ స్టైల్ కూడా చూడొచ్చు. వీళ్ళకి ఇక్కడ పవర్ ఉండదు, మొత్తం సోలార్ యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ సొంతంగా తయారు చేసిన రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ ఐటమ్స్ తీసుకోండి, చాలా బాగున్నాయి. వీళ్ళు ఇంకా మొత్తం టూరిస్ట్ మీద డిపెండ్ అయి జీవిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆలయానికి అస్సలు ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అక్కడ ఉన్న ఆలయం అయితే చాలా బాగుంది. పక్కనే చిన్న వాటర్ ఫాల్ ఉంది. అక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న రూల్స్ ఏంటంటే అక్కడ గంట ఒకసారి కొట్టాలి, గట్టిగా మాట్లాడకూడదు. అక్కడ దేవుడికి అమౌంట్ కూడా ఏమి ఇవ్వకూడదు. మొత్తం ఆ టెంపుల్ ని ట్రైబల్సే చూసుకుంటున్నారు. ఇక్కడ బ్యాంబూ చికెన్ దొరుకుతుంది. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ కూడా మునిగిపోయే అవకాశం ఉందంట. మనం ఇక్కడ ఈ ప్లేస్ చూడడానికి 20 నిమిషాలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ నుంచి కొన్ని బోట్స్ భద్రాచలం వెళ్తాయి, మిగతా బోట్స్ మళ్ళీ సేమ్ ప్లేస్ గండిపోచం బోటింగ్ పాయింట్ కి వెళ్ళిపోతాయి. ఇంకా మనం ఇక్కడ నుంచి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వదిలి వెళ్ళిపోతున్నాం. నేను లాస్ట్ 4 days నుంచి వెస్ట్ గోదావరి రైడ్ లో ఉన్న వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఈవినింగ్ మళ్ళీ రీచ్ అయిపోతున్నాం అనగా స్నాక్స్ టీ ఇస్తారు. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 7-8 hours బోట్ జర్నీ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్లు సబ్స్క్రైబ్ లాంటి చేసేయండి. థ్యాంక్ యూ.